దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు, దైవజనులకు వందనాలు. నన్ను మేమైతే చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థనే. అయితే నన్ను విగ్రహారాధికులకు ఇచ్చారు. వాళ్ళు ప్రార్థన కాదు, వాళ్ళందరూ పూజలు చేస్తారు. అయితే ఆ పూజలు చేసే విధంలో నేను అన్యజనాంగం మధ్యకి వెళ్ళిపోయాను. అయితే అక్కడ వాళ్ళు అందరూ పూజలే చేసేటప్పుడు నేను కూడా పూజలే చేయవలసి వచ్చింది. ఇక్కడ దేవుడు అంటే యేసుప్రభు తప్ప ఏ దేవుడు నాకు తెలియదు. అటువంటి స్థితిలో నుంచి విగ్రహారాధికుల కుటుంబంలోకి వెళ్ళినప్పుడు 13 సంవత్సరాలు మళ్ళీ విగ్రహారాధన చేశాను. విగ్రహారాధన చేసినప్పుడు నాకు బలహీనత వచ్చింది. ఆ బలహీనతను బట్టి ఏలేరు నుంచి పిచ్చిమాక్క వచ్చింది. అప్పుడు అయ్యగారు వాళ్ళు వచ్చినా అమ్మగారు వాళ్ళు వచ్చినా మా ఇళ్ళ అటు వచ్చి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. అప్పుడు పిచ్చిమాక్క వచ్చి అందే, అమ్మ నీకు వచ్చిన బలహీనత అయితే మామూలు బలహీనత కాదు, అది క్యాన్సర్లో దింపుద్ది, జాగ్రత్త అంది. అన్నప్పుడు నేనైతే ఎంతగానో బాధపడ్డాను. కానీ మళ్ళీ ప్రార్థన చేసుకుంటాకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. అన్యులు నువ్వు ప్రార్థన చేసుకున్నావు కానీ పూజలు చేయాల్సిందే అన్నారు. అటువంటి పరిస్థితిలో నేను ప్రభా నా పరిస్థితి ఏంటని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఆయన చాటుగా ప్రార్థన చేసుకునేదాన్ని వాళ్ళకి తెలవకుండా. అప్పుడు దేవుడు నాకు దర్శించి నన్ను ఆరోగ్య స్థితిలోకి తీసుకొచ్చాడు, నన్ను మార్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నన్ను ముట్టుకుని స్వస్థపరిచి నన్ను ఆరోగ్యవంతుల గుంపులో ఉంచాక ఒక దర్శనం ద్వారా నేను మాట్లాడి నా భర్తకి నువ్వు పూజలు చేయాలంటే మటుకు నేను ఒప్పుకోనేక, నేను పూజలు చేయనేక, దేవుడు నన్ను బాగు చేశాడు కనుక నేను పూజలు చేయను, నాకు దేవుడే కావాలి, నేను దేవునితోనే ఉంటాను అన్నప్పుడు సర్లే ఏదో ఒకటి చేయన్నాడు. వాళ్ళు 4 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళు అందరూ విగ్రహారాధికులే. అయినప్పటికీ కూడా మా మామగారు కూడా అన్నాడు, ఆ అమ్మాయి ఎంత పట్టుబట్టినప్పుడు ప్రార్థన చేసుకొని ఇప్పుడు ప్రార్థన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఆమె చేసుకుంటుంది అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నాక కొన్నాళ్ళు అట్లా జరిగిపోయినాక దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా చాటుగానే. అయితే ధైర్యంగా వాళ్ళ ముందు ప్రార్థన చేసే ధైర్యం అయితే నాకు లేదు. పూజ చేయాల్సి వచ్చేది మళ్ళీ. అసలు పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను రక్షించుకుని ఆయన స్వస్థపరిచాక అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తూ ఒక రోజున దర్శనంలో అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రార్థనకైతే వెళ్తలేదు. నా మొహం అనేది ఉన్న బొట్టును చూపించి, అమ్మ నీకు ఇది కావాలా, నీ భర్త కావాలని అడిగింది ప్రార్థన చేసుకుంటూ. ఇదేంటి ప్రభువా, వీళ్ళంతా మా విగ్రహారాధికులు, బొట్టు కావాలా దేవుడు కావాలని అడుగుతుంది, భర్తను చూపిస్తుందా పక్కనని. నాకు దేవుడే కావాలి, నాకు ఈ బొట్టు వద్దు అని నేను ప్రార్థనకి వెళ్ళకముందే మరలా బొట్టు తీసేసినా కూడా వాళ్ళని గురించి అయితే నేను మారాలి, వాళ్ళు మారలేదు కనుక నేను వాళ్ళని అనుసరించి నడవాలని నడుస్తూ ఉండగా అయ్యగారు వాళ్ళు మడిచారులో వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. ప్రార్థన చేసి వస్తూ ఉండగా అప్పుడు తర్వాత నేను మారు మనసు పొందినాక ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టినాక నా భర్త ప్రార్థనకి వెళ్ళమన్నాక వెళ్తాం మొదలుపెట్టినాక అప్పుడు వాళ్ళైతే మారలేదు కానీ నన్ను పంపించినాక అయ్యగారు గొలగూడెం కోటానికి వెళ్ళినప్పుడల్లా అయ్యగారు వాళ్ళు అక్కడికి వచ్చి నన్ను దించి వస్తా అనేవాళ్ళు. వీళ్ళిద్దరూ ముసలోళ్ళు అయిపోయారు, ఈమెకు ఎవరిని జాతి చేస్తాడో దేవుడు, ఈమె ఒక్కటైపోతుందేమో, వీళ్ళిద్దరు ముసలోళ్ళు అయిపోయారు కదా, వీళ్ళు రాలేక ఇప్పుడు ఈమెకు జాత ఎవరిని చేస్తాడో దేవుడు అని మన అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు అయితే దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశాడు. దైవజనులు చేసిన ప్రార్థన, నా భర్త మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాక సహాయం చేశాడు. దైవజనుల ప్రార్థన, ఆత్మీయ తల్లి గారి ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు ఆలకించి నాకు సహాయం చేశాడు. నా భర్త గారు బాప్తిసం పొందారు, మారు మనసు పొంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.